అసలు ఈ పోటీ ప్రపంచంలో పోటీ అనేది మనం ఎక్కువ వింటున్నాం. అసలు పోటీ తత్వం అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైందంట? ప్రతి ఒక్కరు కూడా ఆ కాంపిటీషన్ పేరుతో అసలు లైఫ్స్ని పాడు చేసుకుంటున్నారు చెప్పాలంటే. ఈ పోటీ తత్వం అనేది ఏమిటి, ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటారు? మనిషి యంత్రంతో పాటుగా పరిగెత్తాలి అన్న ఒక ఆలోచనకి గురై మహాభారత కాలంలో చూసుకుంటే కర్ణుడు ఎవరితో పోటీ పడుతున్నాడంటే అర్జునుడితో పోటీ పడుతున్నాడు. ఆ విషయం కృష్ణ భగవానుడు చెప్తాడు. ఏమనంటే వీఆర్ నాట్ హియర్ టు ప్రూవ్, వీఆర్ హియర్ టు ఇంప్రూవ్. అందరికీ నమస్కారం. ఈనాటి జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. ఆనంద ఆదివారాన్ని మన జ్ఞానసభ ద్వారా విజ్ఞాన ఆదివారంగా మనం జరుపుకుంటున్నాం మిత్రులారా. ఈనాటి జ్ఞానసభలో, ప్రతి జ్ఞానసభలో మనం ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఎంతో పరిశోధన చేసి ఎంతోమందికి ఈ విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రముఖుల ద్వారా, చర్చ ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి జ్ఞానసభలో మనం నేటి పోటీ ప్రపంచం, మరి నేటి పోటీ ప్రపంచంలో కూడా ఆనందంగా ప్రశాంతంగా జీవించడం ఎలా అనేది మనం తెలుసుకోబోతున్నాం చర్చ ద్వారా. ఈనాటి చర్చలో మనతో పాటు ఉన్నారు ఒక మ్యాథమెటిక్స్ అండ్ యోగా టీచర్, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తూ ఎంతోమంది ఋషుల మహర్షుల యొక్క జీవిత చరిత్రలను, వారి విజ్ఞానం పైన స్టడీ చేసిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రత్నకుమారి మేడం గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మరొక ఆదర్శ మహిళ మనతో పాటు ఉన్నారు. వారు పిఎస్ఎస్ఎంలో 97 నుండి ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్. పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం ఈరోజు ఎన్నో తెలుగు పుస్తకాలు చదువుతున్నాం, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్వి. అందులో చాలా వరకు ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి మన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత మేడం గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. మరొక ఆధునిక లైఫ్ కోచ్ ఉన్నారు. వారే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా, మైండ్ ట్రైనర్గా ఎన్నో టీవీస్లో ఇంటర్వ్యూస్ ద్వారా, 1-to-1 కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ద్వారా, మరియు సోల్ కోచ్ ప్రోగ్రామ్ అటెండ్ చేసి స్పిరిచువల్ సైన్స్ను కూడా అందిస్తున్నటువంటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అర్చన గారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ పోటీ ప్రపంచం, నేటి పోటీ ప్రపంచం చర్చకు స్వాగతం, సుస్వాగతం. మేడం చెప్పండి మేడం, అసలు ఈ పోటీ ప్రపంచంలో పోటీ అనేది మనం ఎక్కువ వింటున్నాం. అసలు పోటీ తత్వం అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటారు? పోటీ అనేది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్ సార్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ కాంపిటీషన్ పేరుతో అసలు లైఫ్స్ని పాడు చేసుకుంటున్నారు చెప్పాలంటే. కానీ కాంపిటీషన్ ఎవరితో, మనకు కాంపిటీషన్ ఉండాలి కానీ ఇతరులతో కాదు. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటామో మన సామర్థ్యత అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో ఎప్పుడు కూడా నేను ఈ రోజులో నేను ఏం నేర్చుకున్నాను, రేపు ఏం నేర్చుకుంటున్నాను అనే దానిపైన ఫోకస్ ఉండాలి ప్రతి ఒక్కరికి. కానీ ఒక వ్యక్తితో కాదు, మనకి ఆ కాంపిటీషన్ ఉండాలి. మేడం అసలు ఈ పోటీ తత్వం అనేది ఎప్పటి నుంచి, ఇంత పోటీ ఎందుకు, ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది ఏమన్నా చెప్తారా మేడం? ముందుగా జ్ఞానసభ అనే పేరు పెట్టినందుకు పిఎంసి వాళ్ళకి నా ధన్యవాదాలు. ఎందుకంటే పురాతన కాలంలో మన శంకరాచార్యుడి కాలం నుంచి ఈ జ్ఞానుల సభలు అనేవి జరిగేవి. ఆ తర్వాత కూడా మనకి జ్ఞాన సభలు అనేవి టార్కం సెరాయిడేరియన్ తన పుస్తకాల్లో పూర్వకాలం నుంచి భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా జ్ఞానుల సభలు అనేవి ఏర్పాటు చేయబడితే, అక్కడ జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లితే దానిలో పాల్గొన్నవారు అందరు రాలేరు కదా అక్కడికి, తమ తమ ప్రాంతాలకి ఆ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని వ్యాప్తి చేసేవారు అని చెప్పారు. అందుకని అసలు అంతటి మహోన్నత ఆశయం గల ఈ జ్ఞానసభ అనే దాన్ని ప్రారంభించినందుకు పిఎంసికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. జ్ఞానసభ గురించి అద్భుతంగా చెప్పారు మేడం. ఈ పోటీ తత్వం అనేది ఏమిటి, ఎప్పుడు, ఎలా ప్రారంభమైందంటారు? నిజానికి చాలా పూర్వకాలంలో కానీ మధ్యయుగం వరకు పోటీ అనే మాట లేదు. ఆధునిక యుగం వచ్చిన తర్వాతే, ఆఫ్టర్ ది ఇన్వెన్షన్ ఆఫ్ టెక్నాలజీ, అప్పుడు ఏమైందంటే జీవితంలో వేగం పెరిగింది. మనిషి యంత్రంతో పాటుగా పరిగెత్తాలి అన్న ఒక ఆలోచనకి గురై పోటీకి లోనవుతూ వచ్చారనమాట. అందు నుంచి వచ్చింది ఇది
బిఫోర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ దెర్ ఈస్ నో కాంపిటీషన్ ఇన్ ద వరల్డ్. ఓహో, అంటే టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతూ ఉంటే పోటీతత్వం అంత పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు మనిషిగానే ఉండేవాడు. నెమ్మదిగా మనుషులు యంత్రంతో కోఆర్డినేట్ చేసుకుంటూ దాని స్పీడ్తో దాన్ని కొంచెం పోల్చుకోవడం, లేకపోతే దాంతో సమానంగా నేను ఉండాలి అన్న భావనకి లోనయ్యారు. ఇప్పుడు దాంతో పాటుగా పరిగెత్తడం కోసం నాకంటే ముందు స్కిల్స్ కానీ ఏదైనా కానీ ఎవరైనా నేర్చేసుకుంటారేమో, ఐ మస్ట్ బీ ఇన్ కాంపిటీషన్ విత్ ద మెషిన్, నాట్ విత్ అదర్ పర్సన్. ముఖ్యంగా ఆడ మనసులో ఉన్నది అదే, యంత్రంతో పాటే పరిగెత్తాలని. కాకపోతే యంత్రంతో పరిగెడతాం అన్నదాన్ని పోలిక మన మనసులో క్లారిటీ ఉండదు కాబట్టి పక్క మనిషితో ఎవరైతే ఆ యాంత్రిక జ్ఞానం ఎక్కువ నేర్చుకుని ఉన్నారో వాళ్ళతో పోటీలు పడుతున్నాం. కానీ మనసులో ఉన్నది మాత్రం యంత్రంతో పాటు పరిగెత్తాలనే మన లోపలే ఆలోచన. సో యంత్రంతో పాటు పరిగెడుతూ మనిషి కూడా ఆ పోటీతత్వంలో యంత్రం అవుతున్నారని అద్భుతంగా చెప్పారు. ఆ వేగం వల్లే వచ్చింది. ఆ వేగం అనేది లేకపోతే పోటీ అనేదే లేదు. వండర్ఫుల్ మేడం. రత్నకుమారి గారు, మరి మీరు ఎంతోమంది ఋషుల మహర్షుల చరిత్రను స్టడీ చేశారు కదా, ఈ పోటీతత్వం అప్పుడు ఉండేదా? అసలు ఏంటి ఈ పోటీ, ఎప్పుడు ఎలా ప్రారంభమైంది? అసలు పోటీతత్వం అంటే ఏంటి మేడం? పోటీతత్వం అనేది ఎప్పుడు కూడా మంచిది కాదనే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే సామర్థ్యాన్ని చూపించుకోవడం తప్పులేదు ఎప్పుడు కూడాను. ఎవరికి వారు వారి సామర్థ్యాన్ని చూపించుకుంటారు, శ్రేష్ఠులు అవ్వడాన్ని చూస్తారు. కానీ ఇక్కడ ఏమంటే పోటీతత్వం ఉండకూడదు. ఇలాగే సేమ్ మన మహాభారత కాలంలో చూసుకుంటే కర్ణుడు ఎవరితో పోటీ పడుతూ ఉన్నాడంటే అర్జునుడితో పోటీ పడుతున్నాడు. ఆ విషయం కృష్ణ భగవానుడు చెప్తాడు. ఏమనంటే ఎప్పటికప్పుడు ప్రతిసారి కూడాను తనతో అర్జునుడితో పోటీ పడుతూ తను ఏం చేస్తున్నాను అనేది కూడా మర్చిపోయాడు. తను మర్చిపోతుంటారు. అంటే ఏమంటే నిజానికి చెప్తే కర్ణుడు ఎంత గొప్పవాడు అనేది మనకు చరిత్ర చెప్తుంది. ఆయన ఏమి మామూలు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు, సూర్యపుత్రుడు. ఎంతో గొప్ప జ్ఞానం అనేది ఉంది తనకి. అయినా కానీ ఈ పోటీతత్వం అనేది ఎప్పుడైతే మనిషిలో వస్తుందో తనలో ఉన్న మంచి గుణాలను కూడా పోగొట్టుకుంటాడు. అంటే తన శక్తి సామర్థ్యాలను కూడా మర్చిపోతారు పోటీలో పడిపోయి. పోటీతత్వంలో పడిపోయి అంటే ఇక్కడ ఏమంటే అర్జునుడి కన్నా నేను గొప్పవాడిని అని అనిపించుకోవాలని చూస్తున్నాడు అక్కడ. అంతేగాని తన సామర్థ్యాన్ని నిరూపించుకుందాం అనుకుంటలేదు. ఇప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ఎప్పుడు తప్పు ఉండదు. కానీ అవతలి వ్యక్తి కన్నా నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అనే ఈ దేశంలో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు, దాని నుంచి కన్నింగ్ ఎలాగెళ్ళాలనేది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. మామూలు ఏ రకంలోనైనా వెళ్ళడానికి వెనకాడరు. అక్కడే కదా వస్తుందండి ప్రాబ్లమ్స్, సమస్యలు. అప్పుడే కదా ఇవన్నీ కూడాను ఈ చంపడాల దాకా వెళ్ళిపోతున్నారు. ఎందుకని అంటే ఇదే సేమ్ ఈ పోటీతత్వమే. అది ఒక కంపెనీ అవ్వచ్చు, ఒక వ్యక్తిగా అవ్వచ్చు, ఒక సంస్థ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ రోజులో ఒక ఆధ్యాత్మికత దాంట్లో కూడా జరుగుతున్నాయి. అంటే ఈ పోటీతత్వం అనేది అన్నిటిలోనూ కనిపిస్తుంది. ఆధ్యాత్మికత ఉన్నా లేకపోయినా పోటీతత్వం అయితే ఉంది. అంటే ఆ సంస్థ ఈ సంస్థ ఆధ్యాత్మికతలో అయితే ఆ సంస్థ కన్నా మేము బాగుండాలి అనేది, ఆధ్యాత్మికత లేని వాళ్ళు నేను వాళ్ళకన్నా గొప్ప వాళ్ళుగా ఉండాలి. మేడం ఇంగ్లీష్లో మనకు ఒక కొటేషన్ ఉంది కదా మేడం, వీఆర్ నాట్ హియర్ టు ప్రూవ్, వీఆర్ హియర్ టు ఇంప్రూవ్. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది పోయి ఎవరితోనో పోటీ పడుతూ ప్రూవ్ చేసుకోవడంలోనే ఇబ్బంది పడుతున్నాం. అలా పోటీతత్వానికి వెళ్ళినప్పుడు ఫలితం ఏం దొరికింది అనేది కూడా చూడాలి ఇక్కడ. అది ఇప్పుడు పోటీతత్వానికి వెళ్ళి కర్ణుడికి అంటే ఈ చరిత్ర తెలుస్తూ ఉంటే పిల్లలకు కానీ ఎవరికైనా మనం ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ చరిత్రను చూసి. అంటే అలా పోటీకి వెళ్ళి తను ఏం సాధించాడు కర్ణుడు, దుర్యోధనుడితో ఉండే పరిస్థితి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు తను. ప్రతి సంఘటనలో ప్రతి దానికి ఫలితం ఏంటి అని ఆలోచించే ప్రతి ఒక్కరు నేను ఇంత పోటీతత్వంతో ఉన్నప్పుడు దాంతో వచ్చే ఫలితం ఏంటి అని ఆలోచించట్లేదు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నాడు ఆయన. అంతే కదా అక్కడ చూడండి. అంటే ఈ పోటీతత్వం వల్ల తను ఏం కోల్పోయాడు అనేది మనకు తెలుస్తుంది ఇందులో. పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పే పరిస్థితి వచ్చింది. అలాగే అన్యాయం అధర్మములో ఉన్న దుర్యోధనుడు పంచన చేరవలసి వచ్చింది. తన వాళ్ళకే తను శత్రువుగా ఉండవలసి వచ్చింది. అంటే ఎవరితో పోటీ పడుతున్నాడో అంతకన్నా శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్న వ్యక్తి, మరి ఎక్కువ ఉన్న వ్యక్తేనండి.
అదే అడుగుతాడు లాస్ట్కి, నేను ప్రతిసారి బాధపడుతూనే ఉన్నాను, పుట్టుకతోనే తల్లికి దూరం అయ్యాను, మరి నా తప్పు ఏముంది అని అడుగుతాడు. ఇప్పుడు పసిపిల్లోడిగా తను పుట్టిన తర్వాత ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు తను, ఇది నా దోషమా అని అడుగుతాడు తను. అంటే కాదు, అంటే మరి నా శక్తి సామర్థ్యాన్ని నేను ఎలా చూపించుకోవాలి అంటాడు. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలుస్తుంది కదా ఇక్కడ, ఎందుకంటే తన రథము భూమిలో ఇరుక్కున్నప్పుడు అర్జునుడు చెప్తాడు బాణం ఏమని చెప్పి కృష్ణుడు. అంటే అక్కడ అర్థమవుతుంది కదా నువ్వు ఎంత సమర్థవంతుడు అని. ఇంకా నువ్వు చాటి చెప్పాల్సింది ఏముంది. కానీ తను చేసింది ఏంటంటే ఈ పోటీతత్వంలోకి వెళ్ళి అధర్మపరులు పక్కన చేరడం అనేది ఇక్కడ తప్పు మాట. పోటీతత్వంతో ఉండడం వల్ల ఎదుటి వాళ్ళకన్నా నేను ఎక్కువ ఉండాలన్న భావన వల్ల తన శక్తి సామర్థ్యాలే కాదు అవినీతి పరులతో అధర్మయుతమైన వాటికి కూడా సహకరించాల్సిన పరిస్థితులు వస్తాయని అద్భుతంగా చెప్పారు మేడం. నేటివిటీకి తగ్గట్టు ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా మేడం? మేడం అప్పటి నుంచి తీసుకున్నారు అర్జునుడు, తర్వాత కర్ణుడి ఎగ్జాంపుల్. మీరు నేటి ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటారా మేడం? ఈ పోటీతత్వం ఎక్కడికి దారితీస్తుంది? అంటే మామూలుగా సార్, ఇప్పుడు మనం ఒక సక్సెస్ అయిన పర్సన్ని తీసుకుంటే కనుక చాలా ఘనతలు సాధించిన వ్యక్తినే సక్సెస్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ సక్సెస్ అయిన పర్సనే అతని మైండ్ సెట్ మెయిన్. ఇక్కడ మైండ్ సెట్ కనుక నెగిటివ్గా ఉందనుకోండి ఖచ్చితంగా అతన్ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ మైండ్ సెట్ పాజిటివ్గా ఉందనుకోండి ఒక ఫెయిల్ అయిన పర్సన్కి డెఫినెట్గా నెక్స్ట్ మూమెంట్లో సక్సెస్ అవుతాడు, సక్సెస్ అయ్యి చూపిస్తాడు. సో మెయిన్ ఏంటి అంటే మన మైండ్ సెట్, అది మనం మార్చుకోవాలి. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి అంటే నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, నా భావన, నా ఫీలింగ్స్, ఇమోషన్స్ అనేది ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి సార్. సక్సెస్కి విజయానికి పోటీ కాదు, తనను తాను తన మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం అంటారు. వండర్ఫుల్ మేడం. ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి ఉందండి, చెప్పండి మేడం. ఇప్పుడు ఈ కాలంలో అంటున్నారు కదా, మిల్కా సింగ్ అని ఒక ఆయన ఉన్నారు. మిల్కా సింగ్ ఆర్మీ, అదే బాగ్ మిల్కా బాగ్ మూవీలో చూపిస్తారు. అయితే తనని తీసుకుంటే ఎగ్జాంపుల్కి రన్నింగ్లో తను ఫస్ట్ వచ్చాడు. ఎలా రాగలిగాడు అంటే తన యొక్క అవసరం కూడాను అది. అంటే తను అప్పుడు పాకిస్తాన్కి పంజాబ్ ఈ రెండు విడిపోయిన సందర్భంలో వాళ్ళకి ఆహారానికి ఆ సమయంలో చాలా కష్టాలు పడ్డారు వాళ్ళంతా కూడాను. ఆ సమయంలో తను అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి నడిచి వెళ్ళడం, ఇసుక అవన్నీ కూడా అక్కడ ఏంటంటే దారి కూడా సరిగ్గా ఉండదు, నడవడానికి కూడా ఇబ్బందికరంగా బస్సులు అవి అంతా లేని సమయంలో తను వెళ్ళడం కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. ఓకే, అలా పరిగెత్తడం అనేది అక్కడ అలవాటు అయిపోయింది తనకి. అంటే కష్టంలోంచి వచ్చాడు తను. తనకి ఎంత కెపాసిటీ ఉందో సామర్థ్యం తనకు కూడా తెలియదు మిల్కా సింగ్ కూడా. అంటే ఆ పరిస్థితులు నడవడానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పరిగెడుతూ ఒక రన్నర్ అయిపోయాడు. తర్వాత ఏమైందండి, ఇందులోకి వచ్చిన తర్వాత ఆర్మీ దాంట్లో కూడా డైరెక్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ తను గనక బాగా పరిగెత్తగలిగితే తనకి పాలు ఇస్తామంటారు. ఒక గ్లాస్ పాలు, ఆ గ్లాసు పాలు కోసం పరిగెత్తాడు తను. ఆ విధంగా తను ఒక మంచి స్థానంలోకి వచ్చాడు. అంటే కొంతమంది ఏమో ఎదుటి వాళ్ళతో ప్రూవ్ చేయడానికి, కొంతమంది ఏమో అవసరాల కోసం. వండర్ఫుల్ మేడం. మేడం మన స్పిరిచువల్గా టార్కం సెరడారియన్ కానీ వీళ్ళు ఏమైనా ఈ పోటీతత్వం గురించి చెప్పారా మేడం? మీరు ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేశారు కదా. ఖచ్చితంగా నేను ఈ విషయాలకి భిన్నమైందాన్నే నేను చెప్పి తీరాలి. ఎందుకంటే మనం చాలా చిన్న ప్రపంచంలోంచి విషయాన్ని చూస్తున్నాం, పోటీ అని అనుకుంటున్నాం. కానీ కొంచెం విస్తృత ప్రపంచంలోకి అంటే మన లోపలికి వెళ్ళిన వాళ్ళకి అసలు పోటీ అన్న పదమే అవసరం లేదు, తెలియదు, ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ సెపరేట్ ఎంటిటీ అని వాళ్ళకి తెలుసు. సృష్టిలో ఎన్ని రకాల పూలు ఏ విధమైన పరిమళాలను ఇస్తూ ఉంటాయో ప్రతి వ్యక్తి తనదైన పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటారని, తనదైన స్వీయ పరిమళం అనేది ఉంటుంది. కాబట్టి ఏ గులాబీ పువ్వు ఏ మల్లె పువ్వుతో ఎప్పుడు పోటీ పడదు కదా, దేనికి అది ఆ విధంగా ఉన్నట్టుగా మనుషులు కూడా ఏవైనా మనసున్న మనిషి కూడా తనను తాను తెలుసుకుంటే అప్పుడు ఎవరితోనూ పోటీ పడవలసిన అవసరం ఉండదు, అలవాటు కూడా ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు. మేడం తనను తాను తెలుసుకున్న తర్వాత కూడా చాలామంది పోటీ పడుతున్నారు కదా, వాళ్ళలాగా తాడై నాకు లేదు, వాళ్ళలాగా వర్క్ చేయలేకపోతున్నాం, స్వర్ణలత మేడం గారి లాగా నేను ట్రాన్స్లేషన్ చేయలేకపోతున్నాను, అది ఇంకొంచెం తెలుసుకోవాలని దాని అర్థం. ఇంకా అంతేగాని అక్కడ పోటీ పడవలసింది నిజంగా ఏమీ లేదు.
మనం ఇది మంచి హెల్దీ కాంపిటీషనే కదా మేడం. హెల్దీ కాంపిటీషన్ అయినా సరే ఒకరిలాగా మనం ఏం చేయకర్లా, నాకు లాగా నేనేమన్నా చేయాలి, రైట్, ఇంకెవరిలాగానో నేనేమీ చేయను అవసరం లేదు అన్నది తెలుస్తుంది నెమ్మదిగా. ఇది అల్టిమేట్ పాయింట్. ఒక మల్లె పువ్వు ఒక గులాబీ పువ్వుతో పోల్చుకోవద్దు, ఒక చేప ఒక కప్పతో పోల్చుకుంటే ఎప్పుడు వెనుకబడుతుంది. అసలు పోలిక అనేదే నిజంగా లేదు, అసలు లేదు. పోలికలో వైవిధ్యం అనేది ఎందుకుంది? ఏది ఏ లక్షణానికి ఆ లక్షణంతో అది చక్కగా అభివృద్ధి చెందడానికి వైవిధ్యం ఉంది సృష్టిలో. దానికి మళ్ళీ పోలిక ఎందుకు? పోలిక అనేదే నిజంగా లేదు. మనం నెమ్మదిగా మనం ఈ పేపర్లో కానీ ఎక్కడైనా కానీ ఇట్లా చెప్పేటప్పుడు ఒక విషయాన్ని అర్థమవడం కోసం పోల్చి చెప్తా ఉన్నారు. ఆ అర్థం అవడం కోసం వాళ్ళు పోల్చి చెప్పడం వల్ల పాఠ్యపుస్తకాల్లో కూడా ఆ చెప్పడం వల్ల ఏమైపోతుందంటే మనసు లోపల పోల్చుకోవడం, నేను బెటర్గా ఉండాలి, బెటర్ అంటే ఎదుటివాడి కంటే బెటర్ అని కాదని, అసలు బెటర్ అనేది మన క్వాలిటీ అనేది, అది మన లక్షణం అనేది మనం గ్రహించగలిగే స్థితికి మనం వెళ్ళాలి. ఇది వండర్ఫుల్ పాయింట్ మేడం. బెటర్ అనేది వేరే వాళ్ళతో పోల్చేది కాదు, మనతో మనం, అంటే మన యొక్క క్వాలిటీ, మన క్వాలిటీ అది అసలు అల్టిమేట్ మేడం. మేడం మీరు ఏందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. ఈ కాంపిటీషన్లో మనం ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అనుకుంటాం. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ వల్ల మనిషి ఆత్మ న్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురవుతూ ఉంటాడండి. సో అలా అయినప్పుడు నేనేం చెయ్యలేనేమో అనే దాంతో ప్రయత్నం కూడా ఆపేస్తున్నాడు. సో ఎప్పుడు కూడా కాంపిటీషన్ కాకుండా నేనేం నేర్చుకున్నాను, నా వల్ల అవుతుందా కాదా అనేది సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. సో తన వీక్నెస్ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు అండి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో మనం ఈ కాంపిటీషన్ నుంచి కొంచెం, అఫ్కోర్స్ ఈ టెక్నాలజీలో మనం ఎలా అంటే ఒక ఎక్వేరియంలో ఫిష్ ఉన్నప్పుడు నేను వాటర్లో ఉన్నాను అనే ఫీలింగ్ దానికి ఉండదు, నిరంతరం వాటర్లోనే ఉంటుంది. ఈ టెక్నాలజీ వచ్చాక కూడా మనము ఆ టెక్నాలజీలో పడిపోయి మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, అడిక్ట్ అయిపోతున్నాం. ఫోన్ యూజ్ చేస్తున్నాను అనే కాన్షియస్ వాళ్ళు ఉండట్లేదు, అంటే ఎంతో టైం వేస్ట్ అయిపోతుందండి. సో నేను ఏం చేయగలను, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చెయ్యగలను అనే విధంగా తయారవ్వాలి ప్రతి ఒక్కరు. మేడం ఆ ప్రణాళిక వేద్దాం. అంటే పోటీతత్వం వల్ల, ఇప్పుడు పోటీతత్వం సక్సెస్ కోసం అన్నారు కదా మేడం, అసలు ఏంటి సక్సెస్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ ఏంటి మేడం? సక్సెస్ విజయం అంటే ఏంటి అసలు? జయము అంటే మనం ఇతరులతో కాంపిటీషన్ కాదు సార్, మనతో మనమే ఆ కాంపిటీషన్. ఇప్పుడు 1954లో అండి ఒక చిన్న ఎగ్జాంపుల్, రాగర్ బానిస్టర్ అనే వ్యక్తి ఒలింపిక్స్లో హిస్టరీ క్రియేట్ చేశాడనమాట. సో ఒక మైల్ రన్ చేయాలి అంటే 4 minutes తప్పకుండా పడుతుంది. కానీ అతను అప్పటి వరకు 54 వరకు అండి, 1954 వరకు ఎవరు కూడా 4 minutes కన్నా తక్కువ టైంలో 1 mile రన్ చేయలేదు. అతను అనుకున్నాడు ఎందుకు నేను రన్ చేసి చూపిస్తాను అని చెప్పేసి అనుకొని ఒక సంకల్పం తీసుకొని చెయ్యగలను, ఆటో సజెషన్స్ అనమాట, తనకి తాను నేను చెయ్యగలను అని చెప్పేసి అనుకుంటూ అఫర్మేషన్ అని చెప్పుకోవచ్చండి. మన ఇచ్చుకునే పాజిటివ్ అఫర్మేషన్స్ ఒక వ్యక్తిని ముందుకు తప్పకుండా తీసుకెళ్తుంది. సో 1 minute అంటే లైక్ 1 mile అండి 4 minutes కాకుండా 3.59 seconds, అంటే ఒలింపిక్స్లో పాల్గొనే వ్యక్తికే అర్థమవుతుంది ఒక సెకండ్ యొక్క ఇంపార్టెన్స్. సో ఆ కాంపిటీషన్ అతను అనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా రీచ్ అయ్యాడు. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంప్రూవ్ అయ్యానా లేదా, ఇందాక మీరు అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడం కాదు సార్, మనం ఇంప్రూవ్ అవ్వాలి. మీరు అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం. ఎవరైతే తనతో తాను పోటీ పడ్డారో చరిత్రను సృష్టించారు. అది చదివి అది విని కూడా ఎందుకు అంత పోటీతత్వంతో ఉంటారంటారు మీ ఉద్దేశం ప్రకారంగా? ఎందుకు అంటే సార్ మనం చిన్నప్పటి నుంచి ఈ కాంపిటీషన్ వరల్డ్ అంటే ప్రతి ఒక్కరు, టీచర్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, కాంపిటీషన్ వేలోనే అర్థం చేసుకుంటున్నారు. అంటే నువ్వు ముందుకెళ్ళకపోతే వెనకబడిపోతావు అందరికన్నా అని చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అదే ఫీడ్ చేశారు మన మైండ్. అల్టిమేట్ చిన్ననాటి నుండే ఇంట్లోనే పోటీతత్వం నేర్పిస్తూ ఉన్నారు. సో దానివల్ల నష్టాలు ఏంటి అంటారు మేడం? డెఫినెట్గా ఉంది సార్ నష్టము. ఎందుకంటే ఆ కాంపిటీషన్ తట్టుకోలేక స్ట్రెస్కి గురవుతున్నారు, డిప్రెస్ అయిపోతున్నారు. ఒత్తిడి డిప్రెషన్కి కారణం మేడం. చిన్ననాటి నుండే ఇంట్లోనే పోటీ, తమ్ముడితో, అక్కతో, అన్నతో, కుటుంబ సభ్యులతో, నైబర్స్తో పోటీ. ఆ చిన్ననాటి నుంచే పోటీతత్వం నేర్పడం కాదు, పోటీతత్వాన్ని ఫోర్స్ఫుల్గా వాళ్ళ లోపల ఇంబైబ్ చేస్తున్నారు. నష్టాలు ఏం జరుగుతున్నాయి మేడం?
ఖచ్చితంగా నష్టం అని కాదు, కొంచెం ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం. పాత తరాల వాళ్ళు ఏ పిల్లలకి ఏది వస్తే అది చేయనిచ్చేవారు, అంతేగాని తమ్ముడిలాగా, అన్నలాగా, అక్కలాగా, మామయ్యలాగా అని పోలికి చెప్పేవారు. లేదు, అది అట్లా ఆళ్ళలాగా నువ్వు ఉండు అని ఎక్కువ అనేవాళ్ళు కాదు. నువ్వు నేర్చుకో అని చెప్పేవాళ్ళు, కానీ నువ్వు ఆళ్ళలాగా ఉండాలి, ఆళ్ళకంటే పైన ఉండాలి, ఇట్లాంటి మాటలు, ఈ మాటలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆళ్ళని చూసావా, సో అండ్ సో పక్కింటి వాళ్ళని చూసావా, ఎదురింటి వాళ్ళని చూసావా, వాడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు ఎందుకు ఒక మార్కు తక్కువైపోయింది, జీవిత లక్ష్యం మార్కులు తెచ్చుకోవడం అన్నట్టు, లేకపోతే ఇంకే ఎదరాడి కంటే బెటర్గా ఉండాలి అన్న ఆలోచనని చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసులో రుద్దటం వలన ఏమైపోయిందంటే వ్యక్తులలో సహజ ఆలోచన సరళి అనేది పోయింది. నేను వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళకంటే మిన్నగా ఉండాలి అని తప్పితే వ్యక్తి తనకు తాను ప్రాధాన్యతనిచ్చుకోవాలి అన్న ఆలోచనే నిజంగా లేదు. ఎవరన్నా వచ్చి తట్టి లేపే ఆధ్యాత్మికవేత్త అయినా నువ్వు నిన్ను చూసుకో ముందు అని చెప్పేటంత వరకు ఎవరికి అసలు తనను తాను చూసుకోవాలన్న పాయింట్ కూడా తెలియడం లేదు, ఖచ్చితంగా తెలియటం లేదు. దాని మూలన ఏమైపోయిందంటే ఒక వరవడిలో పడి కొట్టుకొని పోతున్నారు. ఆ వరవడిలో ఎక్కువగా ఈదగలిగిన వాళ్ళు ఈదుతున్నారు, లేని వాళ్ళు ఈ నిరాశ నిస్పృహలు అట్లాంటి వాటికి లోనవుతున్నారు. కానీ మనం ముందుగా నెమ్మదిగా సమాజానికి, ముఖ్యంగా పిల్లలకి నేర్పవలసింది, నువ్వు యు రన్ ఎట్ యువర్ ఓన్ పేస్, నీకు చేతైన విధంగా నీ సమర్థత ప్రకారం నువ్వు బతుకు. అదేమీ తప్పు కాదు, వెనకబడటం కాదు, అపజయము జయము అనేవి ఏమీ లేవు. అది నీ నైపుణ్యము, నీ సమర్థత స్థాయి, దానికి అనుగుణంగా నీ ఇష్ట ప్రకారం, ఇష్టం అంటే నీ మనసుకి ఏది ఆనందాన్ని కలిగిస్తుందో ఆ స్థాయిలో అంతవరకు నువ్వు అభివృద్ధి చెందు అనే విషయాన్ని మనం నేర్పించగలగాలి. ఇప్పుడు మేడం ఈ పేరెంట్స్లోనే పోటీతత్వం వచ్చింది. ఇప్పుడు మీరున్నారు మేడం, మీ జనరేషన్లో అది లేదు, కానీ మా జనరేషన్కి వచ్చేటప్పటికి విపరీతమైన పోలిక. పక్కింటి వాళ్ళతో కూడా పోల్చడం, మన ఇంట్లో వాళ్ళతో పోల్చితే ఓకే, సో అంటే పేరెంట్స్ ద్వారానే ఈ పోలిక అనేది వచ్చింది అంటారు మేడం? అవును, పేరెంట్సే ఎడ్యుకేట్ అవ్వాలి. ఐఎమ్ సారీ టు సే. పిల్లలకి ఎట్లా వస్తుంది, ముందు తల్లిదండ్రులకే తెలియాలి ఆ పిల్లలు ఆనందంగా, సంతృప్తిగా, హాయిగా జీవిస్తూ అభివృద్ధి చెందాలి అని. అంతేగాని ఆ మూడిటిని మన జీవితం లోపల, మన మనసు, మన హృదయము అవన్నీ కూడా ముఖ్యమే. మన ఆర్థిక అభివృద్ధి లేకపోతే సాంఘిక అభివృద్ధి కంటే ఒక పార్ట్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి రెండో పార్ట్ని అందుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తమకు తామే సమస్య అయిపోతారు. మనకి కాదు, సమాజానికి. నేటి సమస్యలకు అంటే నేటి వ్యక్తి సమస్యలైనా సోషల్ అంటే సామాజిక సమస్యలకు మెయిన్ కారణం ఈ పోటీతత్వమే. ఖచ్చితంగా అంతే. ముఖ్యంగా అది ఎడ్యుకేటెడ్ సర్కిల్లో బాగా ఉంది, హైలీ ఎడ్యుకేటెడ్ సర్కిల్లో హైలీ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే విద్య అనేది జ్ఞానం ఇవ్వాలి అన్నది విద్య లక్ష్యం, దాని అసలు లక్ష్యం. జ్ఞానం అంటే ఖచ్చితంగా మనం సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందటంతో పాటు మన హృదయ వికాసం, మొత్తంగా సమాజంలో మనం ఏం చేస్తున్నాము, వెదర్ వీఆర్ హెల్పింగ్ ద సొసైటీ ఆర్ వీఆర్ నాట్, వీఆర్ డూయింగ్ ఎనీ హార్మ్ టు దట్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. హృదయ వికాసం జరగాలి. ఎడ్యుకేషన్ కన్నా క్వాలిఫికేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్. దానికి అది వస్తే ఈ కాంపిటీషన్ అనేది హెల్దీ కాంపిటీషన్గా మారుతుంది. ఒకవేళ ఓడిపోతే కూడా దానికి ఏమి విచారాలు ఉండవు, నైరాస్యాలు ఉండవు, లేకపోతే ఇంకేదో ఎదుటి వాళ్ళ మీద కోపాలు, గ్రడ్జులు అట్లాంటివి ఏమి. మేడం ఇంకొకటి, విజయం సాధించిన వాళ్ళని హైలైట్ చేయడం వల్ల, విజయం సాధించిన వాళ్ళే లైమ్ లైట్లోకి రావడం వల్ల కూడా ఈ పోటీకి మరో కారణం అంటారా? లైమ్ లైట్లోకి ఎందుకు తెస్తున్నారు? తెచ్చే వాళ్ళకి విజయం అనే మాటకి సరి అయిన డెఫినేషన్ తెలియక, విజయం అంటే ఏంటో సరిగా అర్థమైతే ఖచ్చితంగా ఆ సాంఘిక ఆర్థిక విజయాలు సాధించిన వాళ్ళే గొప్ప అని 10 సార్లు ఎవరు అనరు. రైట్, వండర్ఫుల్ మేడం. మేడం చిన్ననాటి నుండి పోటీతత్వం ఇంట్లో నుండే నేర్పడం వల్ల, బలవంతంగా ఎక్కియడం వల్ల ఏంటి నష్టాలు ఏం జరుగుతున్నాయి అంటారు మీరు? అబ్జర్వేషన్, నేటి యువతను కూడా మీరు చూస్తున్నారు క్లాసులు చెప్తూ. ఏమంటే ఈ పోటీతత్వం అనేది పేరెంట్స్లో కూడా ఉంటుంది. వాళ్ళ పిల్లలకైనా నా పిల్లలు ఎక్కువ తీసుకురావాలి మార్క్స్ అనేది పేరెంట్స్లోనూ ఉంటుంది. అలాగే పిల్లలకి పేరెంట్స్కి రావడం వల్ల మొదట వాళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని రుద్దుతారు. వాళ్ళు చూడు ఎలా వచ్చిందో,
వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ తీసుకొచ్చుకోవాలని చెప్పి వీళ్ళ మీద ప్రెజర్ చేస్తారు. అలాగే ఇంకొకటి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఆశ కూడా చూపుతారు. నువ్వు గనక ఫస్ట్ వస్తే, స్కూల్ ఫస్ట్ వస్తే నీకు ఇది ఇస్తాను నేను అంటే ఏంటి, ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఏదో ఒక వస్తువు మనం ఆశ పెడుతున్నాం వాళ్ళకి. లంచగొండితనం అనేది ఇంట్లోనే ప్రారంభం అవుతుంది అంటున్నారా? అంటే ఏమంటే వాళ్ళకి మనము ఏదైనా ఇస్తేనే చేస్తానన్న ధోరణిలోకి వాళ్ళని నెట్టేస్తున్నాం. అంతే కదా, పెద్దగా ఆఫీసర్ అయినాక కూడా ఆశిస్తున్నాడు. ఇది ఇస్తే, నువ్వు ఇలా చేస్తే, నువ్వు అందులో బాగా వస్తే నేను ఇది ఇస్తాను అన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఏదో ఒక దాన్ని ఆశించి పని చేయడం అనేది అలవాటు పడుతున్నారు. రైట్. ఇదే శిక్ష లేదా బహుమతి, శిక్ష లేదా బహుమతి, దీనివల్ల చాలా అనర్థాలు వస్తాయండి. ముందు ముందు తల్లిదండ్రులు కూడా ఏమని ఇస్తేనే చూస్తాము తల్లిదండ్రులు కూడా అనే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నాం. ఇది అల్టిమేట్ పాయింట్. ఎవరు పోటీ తత్వం ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతుంది. అంతే కదండి. నా తల్లిదండ్రులు నాకు ఎక్కువ ఇస్తే నేను చూసుకుంటా, అన్న కన్నా నాకు ఎక్కువ ఇస్తే, మా అక్క కన్నా నాకు ఎక్కువ ఏమైనా ప్రాపర్టీ ఇస్తే నేను వాళ్ళని ఎక్కువ చూసుకుంటా. నాకేమైనా ఎక్కువ ఇచ్చారా చూసుకోవడానికి? వీళ్ళని చూడడం వల్ల నాకేంటి అనేది వచ్చేస్తుంది కదా, నాకేం ఎక్కువ లేదు. ప్రతి పనికి ఇక్కడ ఇల్లు అంతా శుభ్రం చేసి ఇవన్నీ చేస్తే చాలా బాగా చేస్తావు, నీకు ఏదో ఒకటి అని ఇస్తుంటారు. అంటే ఇక్కడ ఏమంటే ఫస్ట్ పిల్లలకి నేర్పవలసింది, ఎందుకంటే పిల్లలే కదా నెక్స్ట్ యూత్ అవుతుందండి. వాళ్ళల్లో ఏమంటే ఇక్కడ మొలక ఇక్కడ వేస్తుంది, సీడ్స్ వేస్తుంది తల్లిదండ్రులు మెయిన్. మళ్ళీ ఇక్కడ సీడ్ వేరేలాగేసి మా పిల్లలు ఇదైపోయారు, నేటి తరం ఇలా అయిపోయింది, మన టీవీలు చెడగొడుతున్నాయి. అవి టీవీలు చెడగొట్టడం నిజమైతే బాగుపడడం కూడా జరగాలిగా, సినిమాలు చెడగొట్టడం నిజమైతే మరి మంచి కూడా జరగాలిగా. చెడు ఉంటే మంచి కూడా ఉంటుంది కదా. అంటే మీరు అన్నట్టు చిన్నప్పుడు వేయాల్సిన సీడ్ వేయకుండా పెద్దగా అయిన తర్వాత మా వాళ్ళు వినట్లేదని ఒక నెపం పెడుతున్నారు అంటున్నారు మీరు, అంతే కదా మేడం? అవునండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేసే పని కర్మ మన భగవద్గీత ప్రకారం తీసుకుంటే నిష్కామ కర్మ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలకి మొదటి నుంచి వాళ్ళు చేసే పని చదువుతున్నారంటే చదువులో వాళ్ళు చదివే సబ్జెక్ట్ వాళ్ళకి ఇష్టం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్లుగా మనం అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి పిల్లల దగ్గర. అందులో ఏ విషయాలైతే తనకు నచ్చుతాయో దాన్ని చెప్పనాలి. దానివల్ల ఏమవుతుంటే మెల్లిగా అందులో వాళ్ళు నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఆటోమేటిక్గా. కానీ అది నిదానంగా జరుగుతుంది. అదేంటి ఎఫెక్ట్ వెంటనే జరుగుతుంది. ఏదైనా ఇస్తానని వాళ్ళు ఇంకా కింద పడి మీద పడి దానికోసం అని చెప్పేసి ఇంకా ఫుల్ చేసి చూపించాలని అందులో చూపించవచ్చు, లేకపోతే వస్తుందని ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. అది తాత్కాలికంగా వీళ్ళకి సక్సెస్ లాగా అనిపించవచ్చు తల్లిదండ్రులకి, కానీ లాంగ్ టర్మ్లో అది చాలా దాని పరిణామాలు మంచిగా ఉండవు. ఇప్పుడు నేటి యువతను చూస్తున్నాం, అదే అలవాటు అవుతుంది. అదే కదా ఇప్పుడు స్నేహితుడు కన్నా రేపు ఉద్యోగంలో కూడా అంతే, తను ఒక మంచి జాబ్ సంపాదించాడు, తిని సంపాదించలేకపోయాడు, అక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే మేడం మనకు ఈ వస్తు వికాసం కన్నా మానవ వికాసం అంత లెవెల్లో జరగకపోవడం వల్లనే పోటీ ఉంది అంటున్నారా? వస్తు వికాసం అనేది జరుగుతుంది. మనిషి వికాసం అంటే అది మానసిక వికాసం. అంటే దీంట్లో మనిషికి ఆధ్యాత్మికత అనేది కంపల్సరీ అవసరం ఉంది. రైట్. ఏమంటే భౌతికంగా అన్ని చూపిస్తూ, భౌతికమైనది ఏంటి, అన్ని వస్తువులతో కూడుకుని ఉంది అది. రైట్, భౌతికమైన ప్రపంచం. ఈ ఆధ్యాత్మికత అనేది ఏంటంటే మానసిక వికాసం, మన లోపల మన అంతరం వికాసం చెందాలి. అంతరంగ వికాసం జరగట్లేదు, ఇక్కడ వస్తు వికాసం జరుగుతుంది. దాని మూలకాన్ని ఏమవుతుందంటే వాళ్ళల్లో స్టెబిలిటీ, ఒక నిలకడ లేని మనస్తత్వము, ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. వాళ్ళలో ఏ అయితే ప్రేమ, దయ, కరుణ ఈ గుణాలన్నీ ఏ అయితే నిండి ఉండాలో ఒక హృదయము ప్రేమతో నిండి ఉన్నప్పుడు అన్నీ మంచిగానే కనిపిస్తుంది. ఆ గుణాలు ఏ అయితే ఉండాలో ధర్మము, సత్యంలో ఉంటాము, న్యాయము, ఇవన్నీ కామన్ బేసిక్, ఇవన్నీ కూడాను అవి చాలా పెద్ద పదాలు మేడం. మీరు చెప్పిన ధర్మము, న్యాయము, సత్యము చాలా పెద్ద పదాలు, అవి మనకు చాలా దూరం. అది పెద్ద ఏదో సాధకులు చేసేటివి అనుకుంటున్నారు కదా. ఇవన్నీ బేసిక్, ఇవన్నీ మన లోపల జీర్ణించుకుని. మీరు సింపుల్గా చెప్తున్నారు బేసిక్ అని, అవి చాలా పెద్ద పదాలు. అమ్మో, ధర్మము, న్యాయము, సత్యము, అవి మనకెక్కడ, మనం ఆమడ దూరం అనే భావనలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇది ఎక్కించడం ఎట్లా మేడం? ఈ స్పిరిచువల్ ద్వారా అవుతుందండి. పిల్లల్లో వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి. ఇప్పుడు అందరూ స్పిరిచువల్గా ఉన్నారు కదా, పూజలు చేస్తున్నారు, పునస్కారాలు చేస్తున్నారు, ఇప్పుడు జాతరల పేర్లతో జంతు బలులు ఇస్తున్నారు. అది ఎలా ఆధ్యాత్మికంగా అదే అవదు కదా. నిన్న పిల్లలకి అదే చెప్పాము. ఒక పక్కన అసలుకి వాళ్ళు చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుందని, ఎంత కోమలంగా ఎంత మెత్తగా ఉంటుంది వాళ్ళ హృదయం అనేది. వాళ్ళు పెంచిన ఒక చిన్న వాళ్ళు ఏదైనా కుక్క పిల్ల అవనివ్వండి, ఏదైనా కానీ ఒక ఆవు దూడ అవనివ్వండి, పిల్లలు ఎక్కువ స్నేహంగా ఉంటారు వాటితో. దాని కన్నా కొట్టినప్పుడు దాన్ని ఏదైనా చంపితే ఈ పిల్లలు ఎలా ఉండగలుగుతారు?
ఉండలేరు కదా వాళ్ళు. అదే పిల్లలు ఎక్కువగా ఎనిమల్స్తో ఎవరు ఎక్కువ క్లోజ్ ఉంటారంటే పిల్లలు ఉంటారు బాగాండి. ఎందుకంటే వాళ్ళ హృదయం ఓపెన్గా ఉంది, పెద్దవాళ్ళ హృదయాలు మూసుకుపోయి ఉన్నాయి. దాన్ని చంపి మనకి మంచి జరుగుతుందంటే ఎదుటోళ్ళు చంపేస్తారన్నమాట. చిన్ననాటి నుండి ఇచ్చినటువంటి అదే కోమలత్వం పోతుందండి. ఆ కోమలత్వం చిన్ననాటి నుండి పోగొట్టడం వల్లనే ఇప్పుడు అన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. అవునండి మేడం మీరు చెప్పండి మేడం, చిన్ననాటి నుండి ఈ పోటీ తత్వం నేటి యువతని ఎటువైపు తీసుకెళ్తుంది? ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచానికి ముఖ్యంగా చిన్ననాటి నుండే బీజాలు పడ్డాయా? పడట్లేదు సార్, ఇప్పుడు పడట్లేదు. ఎందుకంటే మనం మన సోర్స్ నుండి డిస్కనెక్ట్ అయిపోయాం. సో మనం డిస్కనెక్ట్ అయ్యాం. చిన్నప్పటి నుంచే 0 to 7 years వాళ్ళు ఇన్పుట్ తీసుకుంటూనే ఉంటారు సార్. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం తెలియదు కదా అని చెప్పేసి, కానీ మనం చూసి నేర్చుకుంటారు వాళ్ళు. సో మనం ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేస్తామో వాళ్ళు కూడా మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు. సో వన్ పాయింట్ ఆఫ్ ద టైం చెప్పినప్పుడు వినే స్థితిలో ఉంటారు. అదర్వైజ్ మనమే చేయలేదనుకోండి వాళ్ళకి అసలు బోధపడదు మనం చెప్పేది. సో చిన్నప్పటి నుంచే గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళకి ప్రాక్టీస్ చేపియాలి సార్. ప్రతిదానికి తినేదానికి థ్యాంక్స్ చెప్పుకొని తినడం, అలాంటి చిన్న చిన్న ఏదైతే మన పేరెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారో అది ఆ అవకాశం అందరికీ ఉండట్లేదు. ఎంతోమంది పూర్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మన ఇంట్లో అన్నీ ప్రాపర్గా నీడ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాటికి థ్యాంక్ఫుల్గా ఉన్నప్పుడే మన లైఫ్లో మరిన్ని వస్తూ ఉంటాయి. సో వాటి పట్ల కృతజ్ఞతగా ఉండడం నేర్పాలా? ఎస్ సార్. సో పోటీ తత్వం కాకుండా కృతజ్ఞత నేర్పాలి. కృతజ్ఞత నేర్పితే పోటీ అనేది వాళ్ళ మైండ్లోకి రాదు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో వాళ్ళకి కావాలనుకునేది ఆటోమేటిక్గా సాధించుకుంటూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకు ఉన్న వాటి మీద ఫోకస్ వెళ్తుంది. ఇప్పుడు పోటీ అనేది లేని వాటి మీద ఫోకస్ ఉండడం వల్ల పోటీ వస్తుంది. కృతజ్ఞత భావం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకు ఉన్న వాటి పట్లనే ఉంటుంది. అరే వేరే కృతజ్ఞత భావం కూడా ఉండాలండి. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏదైతే పిల్లలు ఎలా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారో వీళ్ళు కూడా అలా ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆ విధంగా ఉంటారో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు వాళ్ళు గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ చదవండి అంటారు, వీళ్ళు ఆఫీసుల నుంచి వస్తారు, వాళ్ళేమో స్కూల్ నుంచి వస్తారు, బ్యాగ్ అక్కడ వేసేస్తారు పిల్లలు, ఇంకా వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని రాగానే చేస్తుంది. ఈ రోజుల్లో అయితే ప్రస్తుతం ఇదే చేస్తున్నారు. రాగానే సెల్ ఫోన్ పట్టుకుని అందులో చూస్తాము, గేమ్స్ అని అవని ఫ్రెండ్స్తో మాట్లాడడం ఇవే చేస్తున్నారు పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు అదే చేస్తున్నారు. ఇంకా వీళ్ళు తట్టుకోలేక అదే చేస్తున్నారు. చాలా మంది సెల్ ఫోన్ చూసుకుంటూ ఎటు వెళ్తూ చిన్న పిల్లలకి కూడా చిన్న పిల్లలకి 1 year బేబీకి భోజనం పెట్టడానికి వాళ్ళ చేతికి ట్యాబ్ లేదా సెల్ ఫోన్ అందులో బొమ్మలు చూపించి భోజనం పెట్టారు. వాడి ఎనర్జీని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు కదా. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు తల్లిదండ్రులే ఈ పోటీని బాగా అర్థం చేసుకోవాలంటారా, పెద్దవాళ్ళే దీన్ని బాగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చదవడము, కొన్ని చిన్న చిన్న స్టోరీల మోరల్ స్టోరీస్ పిల్లలకి చెప్పడము, ఈ ఒక ధ్యానం చేపించడము, ఒక 5 minutes 10 minutes వాళ్ళు కూడా ఇలాగ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కూర్చుంటారు పక్కన. అంటే ఏమంటే ఈ అలవాట్లు మనం కూడా చేస్తూ ఉంటే మన చూస్తూ వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అదేం ప్రెజర్ వేసి మనం వాళ్ళ లోపల వేయక్కర్లేదు, మనం చేస్తూ న్యాచురల్గా మనం చెప్పింది చేయరు పిల్లలు, మనం చేసింది చేస్తూ ఉంటారు. అవును, గమనిస్తూ ఉంటారు. ఈ రోజు కూర్చోపోవచ్చు వాడు, రేపొచ్చి కూర్చుంటాడు. మేడం, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఏం చేయాలంటారు? స్టెప్స్ మేడం గారు చెప్పారు, గ్రాటిట్యూడ్ నేర్పియమని. ఆరోగ్యకరమైనది అయితే దానికి 2 అండి. ఒకటి నిష్కామ కర్మ అనేది నేర్పాలి, అంటే ఏం ఆశించకుండా చేయడం. యాక్చువల్గా పిల్లలు ఏం ఆశించారు కదా. యాక్చువల్లీ ఆ పనిని చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము, అందులో వాడి సామర్థ్యాన్ని చూస్తాము. అందులో ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాడు అనుకోండి, క్వశ్చన్ ఆన్సర్సే ఉన్నాయి, అందులో ఒక సబ్జెక్ట్ ఉండదు, తనకి అది చాలా ఇంట్రెస్ట్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ అందులోది తన్ని చెప్పమన్నప్పుడు అది వింటూ మనం ఎంకరేజ్ చేయొచ్చు. టీచర్స్ అంటే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న నైపుణ్యత అనేది బయటపడుతుంది వాళ్ళది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, దాని మీద ఫోకస్ చేస్తారు కానీ పోటీ మీద ఫోకస్ చేయరు. అప్పుడు వాళ్ళు ఆ మాదిరిగా మనము ఏమి ఆశించకుండా చేయడం నేర్పియాలి. కేవలం పని మీదనే చేసే దాని మీద ఫోకస్ నేర్పియాలి, పని చేయాలి, పని మీద పెట్టాలి కానీ దాని ఒక ఫలితం మీద పెట్టకూడదు. రైట్, నంబర్ 1. ఇంకా చెప్పండి. ఇంకోటి స్వధర్మం. స్వధర్మము అంటే వాడికి ఏది ఇష్టమో దాన్ని చేయించే ఛాన్స్ తల్లిదండ్రులు ఇవ్వాలి. ఇప్పుడు వాడికి ఏది ఇష్టమో చేపియాలంటే అసలు అక్కడ కూర్చోవడం ఇష్టం లేదు, వాడికి పుస్తకం పట్టుకోవడం ఇష్టం లేదు, అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? వాడికి ఏది ఇష్టమో అంటే చదువులో కానీ
వేరే ఒక దాంట్లో నైపుణ్యత చూడండి. ఇప్పుడు ఎనటి కాలంలో ఎలా ఉండేదంటే వాళ్ళు ఎందులో ఏది ఇష్టమో దాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యారంటే మన అబ్బాయిని కూడా డాక్టర్ చేయాలి, నేను మాట ఇచ్చేసానంటారు వీళ్ళు. అంటే మేడం అది చాలా పెద్దగా అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మీరు నిష్కామ కర్మ నేర్పడం ఒకటి, తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, స్వధర్మం నేర్పడం అన్నారు. స్వధర్మం అంటే మన లోపల అంతరాత్మ మనకి ఏం బోధిస్తుందో అది చేయడమే స్వధర్మం. అంటే ఇప్పుడు ఒక చదువుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయొచ్చు అంటారు చూడండి. ఇప్పుడు పేరెంట్ ఇది చదవమన్నప్పుడు వాడు ఇంకేదో చదువుతా అంటాడు, అది కొద్దిసేపు చదవనిచ్చి, లేదా కొద్దిసేపు ఒక అర్ధగంట ఆడుకొని వచ్చి చదువుకుంటావా, చదువుకున్న తర్వాత అర్ధగంట ఆడుకుంటావా అని ఇలా చెప్తే బాగుంటుంది అంట. తల్లిదండ్రులు మోటివేట్ చేయొచ్చు అండి. అలాగా మోటివేట్ అంటే అదే వాళ్ళకి అలా ఒక ఫ్రెండ్గా చిన్నపిల్లలతో స్నేహంగా ఉండి కొంత ఆ విధంగా చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు కూర్చోవడము, నేను ఆడుకుని వస్తాను కదా, వచ్చిన తర్వాత తనే బుక్స్ తీసుకొచ్చుకుని కూర్చోవడము, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు చదువుకుంటున్నారు అనుకోండి, పిల్లలు చదువుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా చదవడం అనేది ఒక హెల్దీ కాంపిటీషన్కి దారితీస్తుంది. మేడం ఇది మీరు పిల్లల గురించి ఎక్కువ వెళ్తున్నారు కదా, ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు చాలా పోటీ పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఒక వ్యాపారస్తులు, ఒక ఉద్యోగస్తులు ఏం చేయాలి ఆరోగ్యకరమైన పోటీ కోసం? ఆరోగ్యకరమైన పోటీ అంటే ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, తన వర్క్ తను సరిగ్గా చేయలేదు అని అతను చూడు ఎంత బాగా చేశాడు అని తను చెప్పు ఉండొచ్చు. పోటీతత్వం వాళ్ళు అంటారు, కంపారిజన్ ఉంటుంది అక్కడ, వాళ్ళు చేస్తారు కంపారిజన్. చేసినప్పుడు మనము దాన్ని పోటీగా తీసుకోకూడదు. వాడు చూడు వాడు బాగా చేశాడని నన్ను చేయలేదని అంటున్నాడని. దీన్ని పాజిటివ్గా తీసుకుని మన సామర్థ్యాన్ని ఇంకా చూపించాలి మనం అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తన యొక్క సామర్థ్యాన్ని చూపించడానికి, తనలోని ఎబిలిటీని బయటకు తీసుకురావడానికి చూపించాలి, కానీ ఎదుటి వాడి మీద పోటీ కాకుండా. అంటే వాళ్ళ ఎబిలిటీ వల్ల వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, నాలో ఏ ఎబిలిటీ లేదో నేను పెంపొందించుకోవాలని ఫోకస్ చేయాలి, దాని మీద చూపించాలండి. అలా చూపించినప్పుడు అంటే హెల్దీ అవుతుంది. అది ఏమంటే ఎవరి మీద అయితే బాగా చేయలేదని అన్నాడో వాళ్ళకన్నా నువ్వు బాగా చేసావు, ఏ వ్యక్తిని అయితే కంపేర్ చేస్తాడో ఆ వ్యక్తి కూడా స్వయంగా వచ్చి వీళ్ళకి అప్రిషియేట్ చేస్తారు. ఏమంటే చాలా బాగా చేసావు, తనలోని క్వాలిటీస్ని పెంపొందించుకోవడం మీద. అంటే ఎవరైనా మనం ఎదుటి వాళ్ళని అప్రిషియేట్ చేసినప్పుడు వెంటనే కిందికి జారిపోతాం కదా. అవునండి. సో మీరు అనేది ఏంటి, మనలోని ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తే పోటీతత్వం. మేడం మీరు చెప్పండి మేడం, మరి ఒక ఎంప్లాయ్, ఒక బిజినెస్ మ్యాన్ పోటీ పడుతున్నారు, ఏం చేయాలి ఆరోగ్యకరమైన పోటీ కోసం? అంటే తల్లిదండ్రులా అండి, బిజినెస్ మ్యాన్ వాళ్ళే ఇంకొకరితో పోటీ పడాలి. ఒక ఉద్యోగి ఇంకొక ఉద్యోగితో, ఒక ట్రైనర్ ఇంకో ట్రైనర్తో, నేను అర్చన మేడం కన్నా బాగా చెప్పాలి. ఓకే, మరి ఇప్పుడు నేను హెల్దీగా తీసుకోవడం ఎలా? సో ప్రతిదానికి వాళ్ళకు ఉండే క్వాలిటీ ఏదైతే ఉందో వాళ్ళ ఎబిలిటీస్ పైన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. జెలసీ ఫీలింగ్లోకి వెళ్లకుండా ఎప్పుడైతే అది నాకు నచ్చింది అని ఎక్స్ప్రెస్ చేయగలగాలి, మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళని, కానీ యాక్సెప్ట్ చేయాలి సార్. అదర్వైజ్ మనకు ఆ కాంపిటీషన్ ఉండదు. అంటే ఈ క్వాలిటీ నీలో నచ్చింది, ఓకే ఎక్సలెంట్ అని అప్రిషియేట్ చేసినప్పుడు ఆ వ్యక్తికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆబ్వియస్గా, కానీ మనం కూడా ఆ క్వాలిటీని ఆటోమేటిక్గా డెవలప్ చేసుకుంటాం. ఎస్ నేను కూడా ఇలా ట్రై చేస్తాను అనే విధంగా అనుకుంటామే తప్ప కాంపిటీషన్ ఉండదు సార్ అక్కడ. సో యాజ్ ఎ ట్రైనర్ అంటే యాక్సెప్ట్ చేయాలి నంబర్ 1. ఇంకేం చేయాలి, హెల్దీ కాంపిటీషన్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒకరు ఎదుగుతూ ఉంటే మనకన్నా ముందున్నారు అంటే నెక్స్ట్ ప్లేస్లో నేను వెళ్ళొచ్చన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది మేడం? అంటే వాళ్ళ సక్సెస్ అయినప్పుడు సమ్ టైమ్స్ మనం ఫెయిల్ అవుతూ ఉంటాం, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలండి. నథింగ్ ఈజ్ ఫెయిల్యూర్, దాని నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. సో ఫీడ్బ్యాక్ కానీ ఫెయిల్యూర్ కాదు, దేర్ ఆర్ నో ఫెయిల్యూర్స్, ఓన్లీ ఫీడ్బ్యాక్స్. వండర్ఫుల్ మేడం. మేడం మీరు చెప్పండి, ఆరోగ్యకరమైన పోటీ ఎలా ఉండాలి, ఏం చేయాలి? మనకి దేన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నామో లేకపోతే ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నామో వాళ్ళు ఏ రంగంలో, ఏ పర్టికులర్ రంగం అయినా సరే వాళ్ళు ఏ విధంగా కృషి చేస్తున్నారు, సో ఆ విధంగా మనం కృషి చేయడానికి ప్రయత్నించాలి. ఇంకొకటి అదే విషయాన్ని ఇంకా కొంచెం ఫాస్ట్గా లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకోవడానికి వేరే మార్గం ఏమన్నా ఉందేమో ఆలోచించాలి. అవన్నీ పక్కన పెట్టి ముందు మన మీద మనం అదుపు సాధిస్తే దేన్నైనా మనం పొందగలం అన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. తెలుసుకుంటే అప్పుడు దే కెన్ రీచ్. ఆయన లక్ష్యం అదే. ఇప్పుడు మనం చిన్నప్పుడు అర్జునుడు కథ విలువిద్య నేర్చుకుంటున్నప్పుడు ఆ చెట్టు దాని మీద పక్షి కన్ను ఏం కనిపిస్తున్నాయంటే అందరూ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా, చెట్టు కనిపిస్తుందని, కొందరు పక్షులని.
అర్జునుడు ఒక్కడే నాకు కన్ను ఒక్కటే కనిపిస్తుందని. అట్లా అవును, అట్లానే నేను ఈ గమ్యాన్నే చేరుకోవాలి అన్నది ఉన్నప్పుడు ఆ అన్నది తెలుసుకోవడంతో పాటు ముఖ్యంగా తెలుసుకోవటంలో నేను అక్కడికి చేరాలి, కానీ దానిని నా కృషితో చేరాలి అన్న ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన అనేది చిన్నప్పటి నుంచి ప్రవేశపెట్టబడాలి. అంతేగాని ఎట్లయినా సరే చేరు అన్నమాట మనం నేర్పకూడదు. దాన్ని నువ్వు కృషి చేసి చేరు అన్నది ఎవరికైనా సరే మనం నేర్పవలసిన ఒక విషయం. కానీ ఇక్కడ వస్తున్న సమస్య వచ్చిందంటే బై హుక్ ఆర్ క్రుక్ యూ హ్యావ్ టు రీచ్ అన్నది అలవాటు అయిపోయింది. ఏదైనా పర్లేదు, నువ్వు సాధించడమే గొప్ప అన్నది అలవాటు అయిపోయింది. ఎలా పాస్ అయ్యారు అవసరంలా, పాస్ అయ్యారా లేదా, సాధించారా లేదా, సక్సెస్ అయ్యారా లేదా. ఇక్కడ మనకి మామూలుగా మన మీడియా పత్రికలు లేకపోతే సమాజంలో వచ్చింది ఏంటంటే ఆ పైన చేరిన పాయింట్ వస్తుంది, కానీ ఆ చేరడానికి మనం వాడే సోపానాలు కూడా లైమ్ లైట్లోకి వస్తే అప్పుడు వ్యక్తి సహజంగానే ఏ మెట్లెక్కి అక్కడికి చేరాలి అన్నది నేర్చుకుంటాడు. అప్పుడు వేరే సమస్యలు ఏమీ నిజంగా ఉండవు, పోటీ ఉండదు, ఏమీ ఉండదు. అల్టిమేట్ పాయింట్ చెప్పారు. అసలు నేను ఎక్కడికి వెళ్ళాలన్న గమ్యము క్లియర్గా ఉండాలి. అది క్లియర్గా ఉండి దాంతోపాటు మార్గం కూడా ఏ మెట్ల మీద నుంచి వెళ్ళాలి అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు. 2 చాయిస్లు ఉంటాయి. ఎలాగైనా చేరుకోవాలి, నేను ధర్మయుతంగానే చేరుకోవాలి. ఇప్పుడు ధర్మయుతంగా చేరుకున్నప్పుడే రియల్ సక్సెస్. సత్యమేవ జయతే అన్నారుగా, పోటీ ఉన్నప్పుడు ఈ సత్యాలు ధర్మాలు ఎగిరిపోతున్నాయి అంటున్నారు. సో గమ్యము ఎంత ముఖ్యమో మార్గం కూడా అంతే ముఖ్యం. 2 సమానమైన ప్రాధాన్యతలు కలిగినవే అన్న విషయం చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. తెలియాలి అంటే అది ఆకాశం నుంచి రాదు, ముందు తెలియజేయాలి. ఒక ఉద్యోగి, ఒక వ్యాపారి కూడా తెలుసుకోవాలి. తెలియజేస్తే ఆటోమేటిక్గా ఎవరికైనా తెలుస్తుంది కదా. రైట్. మన పిల్లలకి చెప్తూ ఉంటే మనం నేర్చుకుంటాం అంటారు మేడం. అంటే ఒక ఎదిగిన వ్యక్తిని ఎదిగిందే కాకుండా తను ఎదగడానికి వెళ్ళినటువంటి మెట్లను కూడా గమనిస్తే అప్పుడు ఈ పోటీ ఉండదు అన్నారు మేడం. అల్టిమేట్ పాయింట్ మేడం. అంటే మీరు అన్నది ఏంటి మేడం, పోటీ కన్నా ఇన్స్పిరేషన్ ఎక్కువ తీసుకోవాలి, స్ఫూర్తి. అవును, అంతేగాని మనం చేరిపోయామంటే చేరిన నా లోపలంతా శూన్యమే ఉంటే నేను చేరి నాకేం ఉపయోగం. చేరిన దాంట్లో సంతృప్తి ఉండాలి కదా. ఈ విధంగా మిగిలిన మనము ఏ సమాజంలో జీవిస్తున్నామో వాళ్ళతో మనకి ఫ్రిక్షన్ లేకుండా ఉండాలి. నా పోటీ నాకు ఫ్రిక్షన్ ఇచ్చింది అనుకోండి, గెలిచిన దాంట్లో మనకు పెద్ద శాంతి ఏమి ఉండదు. చూసాం మనం బాహుబలి సినిమాలో చూసాం, ఏదోలా రాజు అవుతాడు, రాజు అయినా కూడా ప్రశాంతంగా ఉన్నాడు. మేడం చెప్పండి. ఓడిపోవడాన్ని కూడా ఆనందించాలండి. ఇది ఇంపార్టెంట్. ఎలా మేడం అంత సాధ్యం? ఓడిపోవడం కూడా ఒక ఉద్యోగి కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రాలేదు. ఎట్లా ఓడిపోవడాన్ని ఎలా జీర్ణించుకోవాలి? అదే అండి, ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, తనకు రావాల్సిన ప్రమోషన్ పక్కనోడికి వచ్చింది. అది మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తనకు వస్తుంది అని అనుకుంటున్నారు. అందరూ కూడా ఏమన్నారంటే ఇదిగో నీకే వస్తుంది, నువ్వు చాలా బాగా చేసావు కదా, నెక్స్ట్ ప్రమోషన్ అంటున్నారు కదా, నీకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అందరు ఆఫీసులో. అయితే ఆ ప్రమోషన్ ఏమైంది, తన పక్కన వాళ్ళకి ఇచ్చేశారు. తన పైన ఉన్న సూపర్వైజర్కి ఏమంటే ఏదైనా ఉండొచ్చు మనసులో, పర్సనల్గా కానీ ఏమన్నా లేదు ఈమెతో ఎక్కువ ఏంటి, వేరే వాళ్ళకి కూడా ఉందిలే సామర్థ్యత అని వాళ్ళకి ఇచ్చేశారు. జరిగింది అక్కడ. అలా జరిగినప్పుడు తిను వాళ్ళని చూసి జలస్ కాకుండా తన సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడు ఆమెకి ఏదైతే ఇచ్చారో దానికన్నా ఇంకా ఎక్కువ ఉన్నది దొరుకుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను మిస్ అయ్యాను కాబట్టి ఇంకోటి అద్భుతమైన ఇంకా పెంచుకోవాలి. అంటే నాకు ఏదో ఇంకా గొప్పది ఎదురు చూస్తుందన్న భావనలో ఉండాలంటారా? ఎక్కువ వస్తుందనే భావన కాదు, నాలో ఇక్కడ కనుక పాజిటివ్ గా ఆలోచించి ఓకే నాలో ఏదో లోపం వాళ్ళకి కనబడింది, అయితే ఇంకా మన సామర్థ్యాన్ని మనం ఇంకా చూపిద్దాం మన వర్క్ లో అని వాళ్ళు కనుక అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఇప్పుడు ఎవరికి ఏదైతే ఇచ్చారో దానికన్నా ఇంకా ఉన్నతంగా ఉన్న ఇంకొక ప్రమోషన్ ఖచ్చితంగా అలా జరిగింది. వండర్ఫుల్ మేడం. ఒక చివరి పాయింట్ చెప్పండి. ఇంత పోటీ ప్రపంచంలో ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి చేయాల్సిన సాధనలు ఒక 3-4 స్టెప్స్ చెప్పండి మేడం.
సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాక్సెప్ట్ చేయాలి మన అన్నిటినీ అంగీకరించాలి, పరిస్థితులను వ్యక్తులను ఏదైనా కానివ్వండి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి మన లోపల ఏమన్నా గ్రడ్జెస్ అలాంటివి ఉంటే అండి మనం ముందుకు వెళ్ళలేము. సో ఫర్గివ్నెస్ అనేది కూడా మనం అలవాటు చేసుకోవాలి. యాక్సెప్టెన్స్ ఉండాలి, ఫర్గివ్నెస్ ఉండాలి, రైట్. అండ్ అలాగే ప్రేమ అనేది మన సహజ తత్వం అండి. సో మనం ఎప్పుడు కూడా భయాలు వాటిలలో వెళ్ళిపోతున్నాం కానీ ప్రేమ తత్వం అనేది కోల్పోతున్నాం. సో ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అయ్యామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమతత్వం వస్తుందండి బయటికి. అంటే ఆనందంగా ఇంత పోటీ ఉన్నా కూడా ఆనందంగా ప్రశాంతంగా కొంతమంది ఉన్నారు అంటే ఇవి ఉండడం వల్ల. సో ఎవరైతే ఇంకా ఇబ్బందులు పడుతున్నారో యాక్సెప్టెన్స్తో పరిస్థితులను వ్యక్తులను అంగీకరిస్తూ ప్రేమతో ఉండడం వల్ల ఫర్గివ్నెస్ క్షమాగుణం ఉంటే హ్యాపీగా ఉంటారు అంటున్నారు. వండర్ఫుల్ మేడం. మీరు చెప్పండి మేడం, ఒక 3-4 స్టెప్స్. ఎస్, ఖచ్చితంగా ఆ 3 నేర్చుకోవాలి అంటే మనిషి తనను తాను తెలుసుకోవాలి. తనను తాను తెలుసుకోవాలంటే తన లోపలికి ప్రయాణం చేయాలి. నా గురించి నాకు తెలుస్తుంది కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కదా. తన లోపలికి ప్రయాణం చేయాలి. ఆ లోపలికి చేసే ప్రయాణానికి నాకు తెలిసినంత వరకు మెడిటేషన్ అనేది ముఖ్యమైన సోపానం. ఇఫ్ యు గో ఇన్సైడ్ మనకి మన గురించి తెలుస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం కూడా అదే, మన గురించి మనం తెలుసుకోవడానికి. మన గురించి అంటే భౌతికమైన సంగతి కాదు, మన లోపల మన బలాలు, మన బలహీనతలు, మన శక్తి స్థాయిలు, ప్లస్ జన్మ పరంపరలో మనం ఏమి నేర్చుకుని వచ్చామో, ఎక్కడి వరకు మనం రీచ్ అవ్వగలుగుతాము అవన్నీ మనకి తెలుస్తాయి. మనం ఎక్కడికి రీచ్ అవ్వగలుగుతాము, ఎక్కడ మనం లిమిటేషన్ మనకు ఉంది, ఆ లిమిటేషన్ని మనం నెమ్మదిగా అధిగమించేది ఎలా, అవన్నీ మన లోపలికి ప్రయాణం చేయడం ద్వారానే తెలిసే అంశాలు. కాబట్టి ముఖ్యంగా నన్ను అడిగితే హనుమంతుడి కనుక 3 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళమ్మ ధ్యానం నేర్పించినట్టుగా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలతో సహా స్కూల్స్లోను కాలేజెస్లోను ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ 3 ఏళ్ల నుంచి మెడిటేషన్ అనేది ఎవ్రీథింగ్ అంతే. మనకి మనం తెలిస్తే అంతా కూడా తెలుస్తుంది. వండర్ఫుల్ మేడం, చాలా సూపర్ మేడం. అది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఫస్ట్ చేయవలసింది ధ్యానము కంపల్సరీ అందరూ చేయాలి. అలాగే ఇంకోటి ఏమంటే మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, వాళ్ళ చరిత్రల్ని చదవాలి. అలాగే తల్లులు మెయిన్ చదివితే వాళ్ళు ఏం చేయాలి, పిల్లలకు కూడా ఆ స్టోరీస్ చెప్పడం చేయాలి. అలాగే మూడోది అందరూ కూడాను వ్యాయామం కూడా చేయాలి. యోగా కానీ వ్యాయామం అనేది ఉండాలి. ఆటలు వీటన్నిటిలో ఉండాలి. ఏమంటే పెద్దవాళ్ళు కూడా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పసితనాన్ని చాలామంది పెద్దవాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా మీరు చెప్పినట్టు ఇవి ఆచరిస్తే ఇంత పోటీలో కూడా ఆనందంగా హాయిగా ఉండొచ్చు అంటారు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఈనాటి నేటి పోటీ ప్రపంచంలో కూడా ఆనందంగా హాయిగా ఎలా ఉండొచ్చో మన ఆదర్శ మహిళలు అందించిన విజ్ఞానంతో మనం ఉండొచ్చు మిత్రులారా. ఓవరాల్గా ఏం చెప్పారు అంటే కాంపిటీషన్లో ఫస్ట్ 3 లెటర్లు తీసుకుంటే కనుక సి ఎప్పుడు మార్చుకోవాలి మనల్ని అని చెప్పారు. ఇంకోటి ఓ ఫర్ ఆప్టిమిస్టిక్, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం, ఆప్టిమిస్టిక్గా ఉండడం అనేది చెప్పారు. అండ్ ఎం ఫర్ మైండ్ సెట్ని గమనించడం. ఇంకొక మేడం గారు చెప్పారు ఈ ఫర్ ఎన్లైటన్మెంట్, అంటే తన అంతరంగ వికాసాన్ని తెలుసుకోవాలి. కాంపిటీషన్లో కమ్ని తీసుకుంటే కనుక మనం ఏ కాంపిటీషన్ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మూలమైంది తనను తాను తెలుసుకునే ధ్యాన సాధన చేస్తే, తన సామర్థ్యాలను తెలుసుకుంటే, ఎందుకు తను భూమి మీదకి వచ్చారో తెలుసుకుంటే ఎవరితో పోటీ అవ్వరు, వారు ఎవరు పోటీ ఇవ్వరు, కొలాబరేషన్ మాత్రమే ఉంటుందనే విషయం తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, చిన్ననాటి నుండి పిల్లలకు ధ్యానం చేపిద్దాం. మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏ రంగంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా మనం ఈ గుణాలు యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ రావాలన్నా ముందు మనల్ని మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా సాధన చేస్తూ అద్భుతంగా జ్ఞానయుతంగా జీవించాలని, ఈ ఆదివారాన్ని విజ్ఞాన ఆదివారంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.